వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. ద్రవ్యము బ్యాంకింగ్ అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ పార్ట్ 3లో మనం చూసినట్లయితే ఆర్బీఐ సంబంధించినటువంటి అంశాల్లో ఆర్బీఐ టంకశాల అంటే కాయిన్స్ని ముద్రించడం అన్నటువంటిది ఆర్బీఐ యొక్క ప్రధాన విధి అంటున్నాం. మరి ఈ టంకశాలలు వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. సో దీనికి 1906 సంవత్సరంలోనే 1906లోనే కాయినేజ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉండేది. బ్రిటిష్ గవర్నమెంట్లోనే కాయినేజ్ యాక్ట్ అంటారు. ఈ కాయినేజ్ యాక్ట్ ప్రకారమే నాణ్యాలను మన భారతదేశంలో ముద్రించడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు ఇది ఎవరిని అనుసరించి ముద్రిస్తున్నారయ్యా అంటే కాయినేజ్ యాక్ట్ 1906 ప్రకారము నాణ్యాలను భారతదేశంలో ముద్రించడం అన్నటువంటిది జరిగింది. సో మరి ఈ చట్టాన్ని ఏమంటున్నారయ్యా అంటే టంకశాల చట్టం లేదా కాయినేజ్ యాక్ట్ 1906 అంటున్నారు. ఈ 1906లో వచ్చినటువంటి కాయినేజ్ యాక్ట్ని ఎప్పుడు సవరించారయ్యా అంటే మళ్ళీ 2011లో సవరణ తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో కాయినేజ్ యాక్ట్ని ఎప్పుడు సవరించారయ్యా అంటే 2011లో సవరించారు. అప్పుడు మనం ఏమని చదువుకోవాలా? కాయినేజ్ యాక్ట్ 2011 రీఫార్మ్స్ లేదా కాయినేజ్ యాక్ట్ 2011లో సవరించినటువంటి అంశాలను చదువుకోవాలి. అప్పుడు ఏమైందయ్యా అంటే ఈ చట్టాన్ని సవరించడం ద్వారా 50 పైసల లోపు ఉండేటువంటి నాణ్యాలన్నీ కూడా అంటే 50 పైసల లోపు నాణ్యాలను చిన్న నాణ్యాలుగా విభజించడం అన్నటువంటిది జరిగిందండి. సో 50 పైసల లోపు నాణ్యాలను చిన్న నాణ్యాలు అని, సో అదేవిధంగా ₹1 పైగల నాణ్యాలను రూపీ నాణ్యాలు అని విభజించడం జరిగింది. అంటే 2011లో వచ్చినటువంటి మార్పు ఏంటయ్యా అంటే చిన్న నాణ్యాలు అన్నారు. ఈ చిన్న నాణ్యాలు అంటే ఏంటి? వేటిని తీసుకున్నారు? చిన్న నాణ్యాలుగా చూసినట్లయితే 50 పైసల లోపు ఉండేటువంటి నాణ్యాలు, 50 పైసల లోపు అంటే 25 పైసల కాయిన్ ఉండేది, పావలా అని పిలిచేటువంటి వారు 25 పైస్ కాయను. ఆ తర్వాత 50 రూపీస్ లోపు చూసినట్లయితే 25 పై కాయిన్ ఉండేది, 20 పైస్ కాయిన్ ఉండేది, 10 పైస్ కాయిన్ ఉండేది, 5 పైస్ కాయిన్ ఉండేది. వాటిని సో తగ్గిస్తూ వచ్చారు. ఇలా 50 పైసల లోపు ఉండేటువంటి నాణ్యాలను మనం చూసినట్లయితే చిన్న నాణ్యాలుగా చెప్తున్నారు. 50 పైసల పైన ఉండేటువంటివి 50 పైసలు ఉండేటువంటి నాణ్యాలను రూపీ నాణ్యము అంటున్నారండి. సో రెండుగా ఎలా అంటే చిన్న నాణ్యము, రూపీ నాణ్యము అని రెండుగా విభజించడం జరుగుతుంది. 50 పైసల లోపు విలువ కలిగినటువంటి నాణ్యాలన్నింటినీ కూడా చిన్న నాణ్యాలు అని పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. సో 50 పైసల పైన ఉండేటువంటి నాణ్యాలన్నింటినీ కూడా రూపీ నాణ్యము అని పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. రూపీ నాణ్యం అని పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? 2011 తర్వాత వచ్చినటువంటి మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అంశం. సో ఈ కాయినేజ్ యాక్ట్ 1906 ఏదైతే ఉందో, ఈ కాయినేజ్ యాక్ట్ 1906 ఏదైతే ఉందో, ఈ కాయినేజ్ యాక్ట్ 1906కు సవరణ 2011లో చేశారు. ఈ 2011లో వచ్చినటువంటి సవరణను అనుసరించి కాయిన్ను రెండుగా విభజిస్తున్నారు. ఒకటేంటి 50 పైసల లోపు ఉండేటువంటి కాయిన్స్, రెండవదేమో రూపీ కాయిన్స్ అని. 50 పైసల లోపు ఉండేటువంటి కాయిన్స్ని చిన్న నాణ్యాలు అంటున్నారు. 50 పైసల కన్నా ఎక్కువగా అంటే రూపాయి పైన కలిగినటువంటి నాణ్యాలను మనం ఏమని పిలుస్తున్నారయ్యా అంటే రూపీ నాణ్యాలు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక నాణ్యాలను ముద్రించేటువంటి ప్రదేశాలను మనం చూసినట్లయితే కలకత్తా. సో 1829లో నుంచి కలకత్తాలో నాణ్యాలను ముద్రించడం అన్నటువంటి జరుగుతుంది. ఇదే పీరియడ్లోనే కలకత్తా అంటే 1829లోనే కలకత్తాతో పాటుగా ముంబైలో కూడా నాణ్యాలను ముద్రించేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తాతో పాటుగా ముంబైలో కూడా నాణ్యాలను ముద్రించేటువంటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1829 నుంచి. తర్వాత చూసినట్లయితే సేమ్ ముంబై, కలకత్తా ద సేమ్ ఇయర్, దట్ ఈస్ ది 1829. ఆ తర్వాత హైదరాబాదులో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారంటే 1903 సంవత్సరం నుంచి మన హైదరాబాద్ నగరంలో కూడా నాణ్యాలను ముద్రించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దీని తర్వాత చూసినట్లయితే నోయిడాలో కూడా నాణ్యాలను తీసుకొని రావడం అన్నటువంటిది జరిగింది. ఇది రీసెంట్గా అనగా 1984 సంవత్సరం నుంచి నోయిడాలో తీసుకొని వస్తున్నారు. 1984లో నోయిడాలో తీసుకొని వస్తున్నారు. 1903 సంవత్సరం నుంచి హైదరాబాద్లో తీసుకొని వస్తున్నారు. ఇక కలకత్తా, ముంబైలో చూసినట్లయితే 1829లోనే టంకాను అంటే నాణ్యాలను ముద్రించేటువంటి టంకశాలలను ఏర్పాటు చేశారు. ఏవైతే ప్రింటింగ్
సో ఇండస్ట్రీస్ ఉన్నాయో, ప్రింట్ చేసేటువంటి ఉన్నాయో, మా ఇండస్ట్రీస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటి జరిగింది. సో ముద్రణశాలలు అంటున్నారు. సో కలకత్తా 1829, ముంబై కూడా 1829, హైదరాబాద్లో 1903లో తీసుకొచ్చారు, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 1984లో దీన్ని తీసుకురావడం అన్నటువంటి జరిగింది. సో ద నోయిడా మింట్ వాస్ ది ఫస్ట్ ది కంట్రీ టు మింట్ కాయిన్స్ టు ది స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ విషయం ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అన్నటువంటి దాన్ని ఉపయోగించి, సో అంటే కరెన్సీని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ కరెన్సీని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి దాన్ని మనం చూసినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నోయిడాలో మింట్ చూసినప్పుడు, సో నోయిడా మింట్ వాస్ ది ఫస్ట్ ఇన్ ద కంట్రీస్ టు మింట్ ది కాయిన్స్ ఇన్ ది స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు. అంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటి దాంతో మనము కాయిన్స్ని ముద్రించడం అన్నటువంటిది ఎప్పటి నుంచి జరిగిందయ్యా ఇండియాలో అంటే, మొదటిసారిగా నోయిడా అనేటువంటి ప్రెస్లోనే జరిగింది, నోయిడా అనేటువంటి టంకశాలలోనే జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ నోయిడా వాడినటువంటి పదార్థం ఏంటయ్యా అంటే స్టెయిన్లెస్ స్టీల్ అన్నటువంటి దాంతో. తర్వాత చూసినట్లయితే సిగ్రోజ్ అన్నటువంటి దాన్ని ఆర్బీఐ కరెన్సీ నోట్లో జారీ చేయటం వలన ఆర్జించేటువంటి లాభం అంటారు. సో సిగ్నరోజ్ అనేటువంటిది ఏంటయ్యా అంటే, సిగ్నరోజ్ అంటే ఆర్బీఐ కరెన్సీ నోట్లను జారీ చేయడం వల్ల అలా వచ్చేటువంటి లాభాన్ని అలా పిలుస్తున్నారు. ఇక ఈ కరెన్సీ నోట్లు ఏమేమి ఉన్నాయి భారతదేశంలో, ఎలా వాటికి యొక్క పరిస్థితులు ఉన్నాయి చూసినట్లయితే, లయన్ క్యాపిటల్ సిరీస్ నోట్స్ అంటే సింహం సో ఉండేటువంటి నోట్లు ఒక సిరీస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఆ సిరీస్ ఏమున్నాయో చూద్దాం. దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత నుంచి ఆర్బీఐ నోట్ల పైన సింహం గుర్తు, సో లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అంటే ఇక్కడ చూసినట్లయితే అశోకుడి యొక్క మన నోట్ల మీద చూస్తాం 4 సింహాల తల ఉండేటువంటిది. అదేవిధంగా అశోక చక్రం అన్నటువంటిది ఉండేటువంటి దాన్ని, అంటే సింహం గుర్తు చూస్తే ధర్మానికి న్యాయానికి రక్షణ ఉండేటట్లుగా భారతదేశంలో చేసినటువంటి 4 సింహాల తల అంటే ఎంబ్లమ్ ఆఫ్ ది ఇండియా అంటారు. భారతదేశం యొక్క ముద్రతో ఉండేటువంటి నోట్లను కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా అశోక చక్రం ఉండేటువంటి నోట్లను కూడా తీసుకురావడం అన్నటువంటి జరిగింది. అంటే నోట్లపైన భారతదేశం యొక్క ఎంబ్లమ్ అంటే భారతదేశం యొక్క ముద్ర ఏదైతే ఉందో 4 తలల సింహం దాన్ని, అదేవిధంగా అశోక చక్రాన్ని ముద్రించడం అన్నటువంటిది జరిగింది. మరి అశోక చక్రం అన్నటువంటిది చూసినట్లయితే ఈ అశోక చక్రం మరియు కొద్ది రోజులకు భారత పార్లమెంటును కూడా నోట్ల మీద ముద్రించడం అన్నటువంటిది జరిగింది. సో నోట్ల మీద వేసేటువంటి ముద్రణ బొమ్మల్ని చూసినట్లయితే 4 తలల సింహాన్ని వేశారు. సో లయన్ క్యాపిటల్ సిరీస్ ఉంది, అశోక చక్రాన్ని ముద్రించారు. అదేవిధంగా చూసినట్లయితే భారత పార్లమెంటుని కూడా ముద్రించడం అన్నటువంటిది జరిగింది. అయితే ఇది స్టార్టింగ్లో మొదట చూసినప్పుడు, అంటే మనం మొదటగా రిజర్వ్ బ్యాంక్ ఏర్పడినప్పుడు మొదటగా భారతదేశంలో కరెన్సీ ముద్రణ అన్నటువంటిది జరిగినప్పుడు, నోట్లను ముద్రించడం అన్నటువంటిది జరిగినప్పుడు జార్జ్ 6 బొమ్మ ఉండేదండి. మొట్టమొదట అందరికన్నా ముందుగా చూసినట్లయితే దీనికంటే ముందు జార్జ్ 6కు సంబంధించినటువంటి బ్యాంకు నోట్ సిరీస్ ఉండేది. అంటే ప్రతి నోటు మీద సో 6th జార్జ్ 6 అనేటువంటి బ్రిటిష్ రాజు యొక్క బొమ్మ ఉండి ఆ నోట్లను చలామణి చేసేటువంటి విధానం ఉండేటువంటిది. ఈ నోట్ల జార్జ్ 6 బ్యాంకు నోట్ సిరీస్ అంటారు దీన్ని. ఈ జార్జ్ 6 బ్యాంకు నోట్ సిరీస్ అన్నటువంటిది రద్దు చేయబడింది. దీన్ని రద్దు చేసిన తర్వాత, అంటే జార్జ్ 6 బొమ్మను రద్దు చేసిన తర్వాత మన భారతదేశం ఎంబులమైనటువంటి సో 4 తలల సింహాన్ని, అశోక చక్రాన్ని, అదేవిధంగా చూసినట్లయితే భారత పార్లమెంటుని కూడా నోట్లపైన ముద్రించడం అన్నటువంటిది, భారత పార్లమెంటుని కూడా నోట్లపైన ముద్రించడం అన్నటువంటిది జరుగుతూ వస్తుంది. సో ఈ ముద్రణకు ముందంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి 3 తలల సింహం అయితేనేమి, అశోక చక్రం అయితేనేమి, అదేవిధంగా భారత పార్లమెంట్ అయితేనేమి, వీటికి ముందు కింగ్ జార్జ్ 6 ఫోటో ఉండేటువంటిది, ఆ బ్యాంకు నోటు సిరీస్ ఉండేటువంటిది, దాన్ని రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక తర్వాత చూస్తే కొన్ని సంవత్సరాలు గాంధీ సిరీస్ నోట్ అన్నటువంటిది కూడా ముద్రించారు. ఇక గాంధీ బొమ్మ ముద్రణ అన్నటువంటిది కరెన్సీ నోట్ల పైన ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 66 నుంచి వచ్చింది. అంటే 1966 సంవత్సరం నుంచి కరెన్సీ నోట్లపైన గాంధీ బొమ్మను ముద్రించాలి, గాంధీ సిరీస్ అన్నటువంటి దాన్ని ముద్రించాలన్నటువంటిది 1966 నుంచే రావడం అన్నటువంటిది జరిగింది. సో దీన్నే మనం ఏమంటున్నాం, గాంధీ సిరీస్ నోట్స్ అంటున్నాం, గాంధీ సిరీస్ నోట్స్ అంటున్నాం. ఈ గాంధీ సిరీస్ నోట్ అన్నటువంటిది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1966లో నుంచి వచ్చింది. ఈ సిరీస్లో భాగంగా మొదట 1996లో చూసినట్లయితే
సో యాక్చువల్లీ ఈ సిరీస్ స్టార్ట్ అయింది 1966లో నుంచే సిరీస్ స్టార్ట్ అయింది. ఇక చూసినట్లయితే 10 రూపాయలు మరియు 50 బ్యాంకు నోట్ల పైన సో నోట్లను ముద్రించడం అన్నటువంటిది జరిగింది. 10 రూపాయల నోట్ల పైన మరియు 50 రూపాయల బ్యాంకు నోట్ల పైన సో ముద్రించడం జరిగారు. ఇక నవంబర్ 8, 2016 నుంచి చూసినట్లయితే కరెన్సీ నోట్లు రద్దు అన్నటువంటిది జరిగింది నవంబర్లో. సో నవంబర్ 8, 2016న నోట్ల రద్దుని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నటువంటిది ప్రకటించడం జరిగింది. మరి ఆ చర్య తర్వాత ఆర్బీఐ నూతన కరెన్సీ నోట్లను ముద్రించడం అన్నటువంటిది జరిగింది. సో డిమానిటైజేషన్ అంటున్నారు దీన్ని. సో కరెన్సీని రద్దు చేయడము ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 8 నవంబర్ 2016. 8 నవంబర్ 2016లో జరిగింది. ఇది రెండవసారి. అంతకుముందు జనతా ప్రభుత్వం కూడా నోట్లను రద్దు చేసింది. మోడీ ప్రభుత్వం నోట్లను రద్దు చేయడం అన్నటువంటిది రెండవసారి. ఆ తర్వాత చూసినట్లయితే ఆర్బీఐ నూతన కరెన్సీ నోట్లను అన్నట్లను ముద్రించడం జరిగింది. మరి ఈ నూతన కరెన్సీ నోట్లో కొత్తగా 2000 నోట్ అన్నటువంటి దాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో మరి ఈ 2000 నోట్లు తర్వాత కొత్తగా ముద్రించబడినటువంటి నోట్లు ఏమి ఉన్నాయో చూద్దాం. నూతన కరెన్సీ నోట్లు వాటిపై ఉండేటువంటి అంశాల మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. నూతన కరెన్సీ నోట్లు వాటిపై ఉండేటువంటి అంశాల మీద మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో వీటిని కూడా ఒక లుక్ వేద్దాం. ఆర్బీఐ నూతనంగా జారీ చేసే కరెన్సీ నోట్లు ఈ క్రింది అంశాలను కలిగి ఉంటాయి. సో ఏమేమి ఉన్నాయంటే అన్ని నూతన కరెన్సీ నోట్లకు ముందు భాగంలో చూసినట్లయితే నోటు మధ్యలో గాంధీ గారి బొమ్మ ముద్రించబడి ఉంటుంది. సో అన్ని నోట్లకు చూసినట్లయితే ముందు భాగంలో చూసినట్లయితే నోటు మధ్యలో గాంధీ గారి బొమ్మని ముద్రిస్తున్నారు. నోటు మధ్యలో గాంధీ గారి బొమ్మ ముద్రించుంటుంది. సో కరెంటు నోటు విలువ దేవనాగరిక లిపిలో వ్రాయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు నోటు విలువ సో కరెన్సీ నోటు విలువ చూసినట్లయితే 500 రూపాయల నోటు అనుకుందాం. ఈ 500 రూపాయల నోటు మీద 500 రూపాయలు అన్నటువంటిది విలువ అంటారు. ఈ 500 రూపాయలు అన్నటువంటిది దేవనాగరిక లిపిలో వ్రాయబడి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే అశోక చక్రము మరియు దాని కింద సత్యమేవ జయతే అన్నటువంటి పదాలు రాయబడి ఉంటాయి. సో నూతన కరెన్సీ నోట్ల ముందు భాగాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే అందులో చూసినట్లయితే నోటు మధ్యలో గాంధీ గారి బొమ్మ ముద్రించబడి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కరెన్సీ నోటు విలువ దేవనాగరికత లిపిలో కరెన్సీ నోటు విలువ రాయబడి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే అశోక చక్రం అన్నటువంటిది ఉంటుంది మరియు అశోక చక్రం కిందనే సత్యమేవ జయతే. సో ఇది ముండకోపనిషత్తు నుంచి భారతదేశంలో తీసుకున్నారు ఈ సత్యమేవ జయతే అన్నటువంటిది. ఈ సత్యమేవ జయతే అన్నటువంటి పదాలు రాయబడి ఉంటాయి. ఇవి కొత్త సిరీస్కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా కొత్త సిరీస్కి సంబంధించిన అంశాలు ముందు భాగంలో మనం చూసాం. ముందు భాగంలో 3 ప్రధాన అంశాలు ఏంటంటే గాంధీ గారి బొమ్మ ముద్రించబడి ఉంటుంది. 2 ఏంటంటే నోటు విలువ దేవనాగరిక లిపిలో ఉంటుంది. 4 చూసినట్లయితే అశోక చక్రం అన్నటువంటిది ఉంటుంది. దీని క్రింద సత్యమేవ జయతే అన్నటువంటిది ఉంటుంది. ఇక కరెన్సీ నోట్ల వెనక భాగం చూసినట్లయితే కరెన్సీ నోట్ల వెనక భాగం మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క విలువ కలిగినటువంటి నోటుపై ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి చిహ్నాన్ని ముద్రించడం జరిగిందండి. అంటే అన్ని నోట్ల మీద ఒకే విధంగా ఉండదు. సో ప్రత్యేక చిహ్నం అన్నటువంటిది ఉంటుంది. అంటే ఒక్కొక్క విలువ కలిగినటువంటి నోటుపై ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి చిహ్నం ముద్రించబడి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఇందులో స్వచ్ఛ భారత్ మిషన్ లోగో, గాంధీ గారి కళ్ళజోడు అన్నటువంటివి ఉంటున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించినటువంటి ఒక లోగో ఉంటుంది. దాన్ని కరెన్సీ నోట్ల పైన ముద్రిస్తున్నారు. ఇదంతా మనం వెనక భాగం మాట్లాడుతున్నామండి. అదేవిధంగా గాంధీ గారి కళ్ళజోడు అన్నటువంటిది కూడా వెనక భాగంలో ఉంటుంది. స్వచ్ఛ భారత్ నినాదమైనటువంటి ఏ కదం స్వచ్ఛతకే ఓర్ అన్నటువంటి నినాదం కూడా సో ఈ కరెన్సీ నోట్ల వెనక ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ముందు చూసినట్లయితే 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు నోట్లలో ఏమేమి ఉన్నాయంటే గాంధీ గారి బొమ్మ ముద్రించబడి ఉంటుంది. సో నోటు యొక్క విలువ దేవనాగరిక లిపిలో లిఖించబడి ఉంటుంది. అదేవిధంగా అశోకుడి ధర్మచక్రం మరియు క్రింద సత్యమేవ జయతే అని వ్రాయబడి ఉండడం అంటూ జరుగుతుంది. దాని తర్వాత చూసినట్లయితే నోటు వెనక భాగంలో చూసినట్లయితే ఒక్కొక్క విలువ కలిగినటువంటి నోటుపై ఒక ప్రత్యేక చిహ్నం ముద్రించబడి ఉంటుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ లోగో,
గాంధీ గారి కళ్ళజోడు ఉంటాయి. సి విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ నినాదమైనటువంటి ఏక్ కదం స్వచ్ఛతకే ఓర్, ఏక్ కదం స్వచ్ఛతకే ఓర్ అన్నటువంటిది ఉంటుంది. ఇక దాని తర్వాత చూసినట్లయితే ఒక ప్యానెల్ ఉంటుంది. దీన్ని లాంగ్వేజ్ ప్యానెల్ గురించి, లాంగ్వేజ్ ప్యానెల్ గురించి మాట్లాడేటప్పుడు ఏ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అన్నటువంటి లాంగ్వేజ్ ప్యానెల్ గురించి మాట్లాడితే 15 ప్రాంతీయ భాషల్లో ఇవి ముద్రించబడి ఉంటాయి. ఎన్ని భాషలు కరెన్సీ నోట్లపైన ముద్రించబడి ఉంటాయి అంటే 15 భాషలు కరెన్సీ నోట్లపైన ముద్రించబడి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. 15 ప్రాంతీయ భాషలు. కరెన్సీ నోటుపై భాగంలో ఇంగ్లీష్లో కరెన్సీ నోటు యొక్క విలువ రాసి ఉంటుంది. అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో రాసి ఉంటుంది 500 రూపీస్ నోట్, 2000 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 200 రూపీస్ నోట్, ఇలా విలువలు అంటే కరెన్సీ నోటుపై భాగంలో చూసినట్లయితే ఇంగ్లీష్లో కరెన్సీ నోట్ యొక్క వాల్యూ రాయబడి ఉంటుంది. అంటే అది విలువ 500, 600, 400, 800, 200 నోటు ఉంటుంది, దాని విలువ ఉంటుంది. 500 ఉంటే 500 నోటు విలువ ఉంటుంది, 100 ఉంటే 100 నోటు విలువ అన్నటువంటిది కూడా ఉంటుంది. ఇక కరెన్సీ నోటుపై చూసినట్లయితే ఎడమ చివరన హిందీలో కరెన్సీ నోటు యొక్క విలువను కూడా రాయబడి ఉంటుంది. ముందేమో కరెన్సీ నోటుపై భాగంలో ఇంగ్లీష్లో రాస్తున్నారు, చివరిన చూసినట్లయితే హిందీలో కరెన్సీ నోటు విలువ ఎంతైతే అంత రాయబడి ఉంటుంది. ఇక వివిధ నూతన కరెన్సీ నోట్లు వాళ్ళలో ఉండేటువంటి బొమ్మల్ని మనం చూద్దాం. ఇది మనకు ఎగ్జామ్లో ఒక బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వివిధ నూతన కరెన్సీ నోట్లు చూసినప్పుడు కరెన్సీ నోటు విలువ, చిహ్నము, రంగు, నూతనంగా జారీ చేసినటువంటి తేదీలను, వాటి పరిస్థితులను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 10 రూపాయల నోటు తీసుకుంటే 10 రూపాయల నోటు తీసుకుంటే దాని మీద కోనార్క్లోని సూర్య దేవాలయం గురించి ఉంటుంది. ఇది ఒడిస్సా రాష్ట్రంలోని సూర్య దేవాలయాన్ని ముద్రించారు, దాన్నే మనం కోనార్క్ అంటున్నామండి. కోనార్క్ ఎన్ని రూపాయల నోటు మీద ఉంటుంది? 10 రూపాయల నోటు మీద మనం చూసినట్లయితే కోనార్క్ సూర్య దేవాలయం అన్నటువంటి దాన్ని ముద్రించడం అన్నటువంటిది జరిగింది. ఇక 20 రూపాయల నోటుని మనం చూసినట్లయితే ఎల్లోరా గుహలు, మహారాష్ట్రలోని ప్రసిద్ధి చెందినటువంటి ఎల్లోరా గుహలను 20 రూపాయల నోటు మీద ముద్రించడం అన్నటువంటిది జరిగింది. ఇది 20 నోట్. ఎల్లోరా చూసినట్లయితే 20 రూపాయల నోటును ముద్రించడం అన్నటువంటిది జరుగుతుంది. 50 రూపాయల నోటు మీద ఎవరి ముద్రణ ఉంటుందయ్యా అంటే హంపి రథం ఉంటుంది. 50 రూపాయల నోటు మీద చూసినట్లయితే హంపిలోని ఏకశిలా రథం ఉంటుంది, అది కర్ణాటకకు సంబంధించినటువంటిది. మనకు చాలా ప్రసిద్ధి చెందింది. ఏకశిలా రథం అన్నటువంటిది ఇది హంపిలో ఉంటుంది. మరి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి కాలానికి సంబంధించినటువంటి రాజధాని హంపి నగరం. మరి ఆ హంపి నగరంలోనే ఆ ఏకశిలా రథం అన్నటువంటి ఉంది. ఆ ఏకశిలా రథం మనకు 50 రూపీస్ నోటు పైన ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందయ్యా అంటే కర్ణాటకలో ఉంటుంది. ఇక 100 రూపాయల నోటు పైన చూస్తే గుజరాత్లోని రాణికి వావ్ అన్నటువంటిది ఒక బావి ఉంటుంది, రాణికా వావ్ అన్నటువంటిది. గుజరాత్లో ఉంటుంది, ఇది 100 రూపాయల నోట్లో ఉంటుంది. రాణికా వావ్ అనేటువంటిది ఇది గుజరాత్లోని బావి ఉంటుంది. ఇది 100 రూపాయల నోటు పైన మనకు కనపడుతుందండి. ఎవరిది? రాణికి వావ్ అనేటువంటిది కనపడుతుంది. ఎక్కడ ఎన్ని రూపాయల నోటు పైన అంటే 100 రూపాయల నోటు పైన ఇది కనపడుతుంది. ఇక 2000 సంవత్సరం సాధించినటువంటి స్తూపం చూసినట్లయితే 200 రూపాయల నోటు మీద సాంచీ స్తూపం ఉంటుంది. ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటిది. సాంచీ స్తూపం అన్నటువంటిది ఉంది. ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటిది, సాంచీ మీద ఆధారపడి ఉంటుంది. 500 నోటు మీద చూసినట్లయితే న్యూఢిల్లీలోని ఎర్రకోట, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఎర్రకోట రెడ్ ఫోర్ట్ అని చెప్తున్నామో ఆ ఎర్రకోట న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ ఎర్రకోటను 500 నోటు పైన ముద్రించడం అన్నటువంటిది జరిగింది. ఇక 2000 నోటు పైన చూసినట్లయితే మంగళయాన్ అన్నటువంటిది ఒక ఆర్బిట్ ఉంటుంది. ఇది ఒక ఆర్బిటర్ మిషను, మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటున్నారు ఈ మంగళయాన్ అనేటువంటిది. ఈ మార్స్ ఆర్బిటల్ మిషన్ అనేటువంటిది మంగళయాన్ అనేటువంటిది దీనిపైన 2000 నోటు పైన ముద్రించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఈ నోట్ల పైన ఏమేమి ముద్రించారన్నటువంటిది మీకు ఒక ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైనా ఎగ్జామ్లో ఛాన్సెస్ ఉన్నాయి. 10 రూపాయల నోటు పైన సూర్య దేవాలయాన్ని ముద్రించారు. ఇది కోనార్కులో ఉండేటువంటి సూర్య దేవాలయము ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఇక 20 రూపాయల నోటు పైన చూసినట్లయితే
ఎల్లోరా గుహలు. ఈ ఎల్లోరా గుహలు చూసినట్లయితే మహారాష్ట్రలో ఉంటాయి. ఎల్లోరా గుహలు చూసినట్లయితే మహారాష్ట్రలో ఉంటాయి ఎల్లోరా గుహలు. మరి ఇది 20 రూపాయల నోటు పైన ఎల్లోరా గుహలను వేశారు. 50 రూపాయల నోటు పైన ఉండేటువంటి బొమ్మ ఏంటయ్యా అంటే హంపీలోని రథం, దాన్ని ఏకశిలా రథం అంటున్నారు. ఈ హంపి అన్నటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత చూసినట్లయితే 100 రూపాయల నోటు మీద రాణి కా వావ్, గుజరాత్లోని ఉండేటువంటి ఒక భావి రాణి గారిది. సో రాణి కా వావ్ అనేటువంటి దాన్ని వేయడం అన్నటువంటిది జరిగింది. 200 నోటు మీద చూసినట్లయితే సాంచి స్తూపము, మధ్యప్రదేశ్లో ఉండేటువంటి సాంచి స్తూపాన్ని 2000 రూపాయల నోటు పైన వేయడం అంటూ జరుగుతుంది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 500 రూపాయల నోటు పైన ఎర్రకోటని ముద్రించడం అన్నటువంటిది జరుగుతుంది. సో 500 రూపాయల నోటు పైన చూసినట్లయితే ఎర్రకోట ముద్రిస్తున్నారు. ఇక 2000 రూపాయల నోటు పైన చూసినట్లయితే మంగళయాన్ అన్నటువంటిది ఉంటుంది. మంగళయాన్ అనేటువంటిది ఒక మార్స్ ఆర్బిటర్ మిషన్. మంగళయాన్ అన్నటువంటిది మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటున్నారు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే అన్ని కరెన్సీ నోట్ల పైన అపరిమితమైన చట్టబద్ధమైన ద్రవ్యంగా పేర్కొంటున్నారు. అన్ని కరెన్సీ నోట్లను అపరిమిత చట్టబద్ధమైనటువంటి ద్రవ్యంగా పేర్కొంటున్నారు. అంటే ఎన్నన్నా ఇవ్వచ్చు. ఈ అపరిమితమైనటువంటి చట్టబద్ధ ద్రవ్యం అంటే ఎన్ని నోట్లనైనా మనం ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నటువంటిది పేర్కొనడమే ఈ కరెన్సీ నోట్లను అపరిమిత చట్టబద్ధమైనటువంటి ద్రవ్యంగా పేర్కొనడం జరిగింది. ఈ ద్రవ్యాన్నే మనం ఏమంటున్నాం? IOW. సో IOWEU అంటున్నాం. సో IOU అని పెట్టు అనగా నేను మీకు రుణపడి ఉన్నాను. సో నేను మీకు రుణపడి ఉన్నాను అని హామీ ఇస్తున్నట్లుగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఈ ద్రవ్యాన్ని ముద్రించడం అన్నటువంటిది భారతదేశంలో జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం? మీకు నేను రుణపడి ఉన్నాను అన్నటువంటి హామీ ఇస్తున్నాం. ఇకపోతే భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇంతకుముందు మనం కాయిన్స్ ముద్రించేటివి చూసామండి, టంకశాలలను ముద్రించేటువంటివి. కానీ ఇక్కడ చూసినట్లయితే కరెన్సీ నోట్లు ISP, ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అంటున్నారు. సో ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అంటున్నారు, భారత సెక్యూరిటీస్ ప్రెస్ అంటున్నారు. ఇది నాసిక్ ఉంటుంది, నాసిక్ రోడ్లో ఉంటుంది. సో నాసిక్ రోడ్ అనేటువంటి దాంట్లో ఉంటుంది. సో మరి అదేవిధంగా చూసినప్పుడు పాస్పోర్టులు, వీసాలు, పోస్ట్ కార్డులు, పోస్టల్ స్టాంపులు మొదలగునటువన్నిటి కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఎక్కడ తయారవుతున్నాయి అంటే ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అనే చోట ఇవి తయారవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అన్నటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే నాసిక్లో ఉంటుంది. ఇక్కడ ఏమేమి తయారవుతున్నాయి అంటే పాస్పోర్టులు, వీసాలు, పోస్ట్ కార్డులు, స్టాంపులు, పోస్టల్ స్టాంపులు కూడా ఇక్కడే రెడీ అయింది. తర్వాత చూసినట్లయితే కరెన్సీ నోట్స్ ప్రెస్ నాసిక్ రోడ్. సో 2000 నోటు తప్ప మిగతా అన్ని బాండ్ల పేపర్లు, 2000 నోటు తప్ప మిగతా అన్ని బాండ్ల పేపర్లు, పోస్టల్ స్టాంపులు, పోస్టల్ కార్డులు ఇక్కడే మనం రిలీజ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇక్కడే పోస్టల్ కార్యాలయం మొదలగునన్నీ ఇక్కడే ప్రింట్ అవుతున్నాయి. ఎక్కడ ప్రింట్ అవుతున్నాయంటే కరెన్సీ నోట్స్ ప్రెస్ అనేటువంటి దాని మీద, CNP కరెన్సీ నోట్స్ ప్రెస్ అనేటువంటి దాని మీద ఇవి ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే భారతదేశ సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే బ్యాంక్ నోట్ ప్రెస్ ఇది ఎక్కడుంటుందయ్యా అంటే కర్ణాటకలో ఉంటుంది. సో BNP, సో కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది. ఇది మైసూర్లో ఉంటుంది. సో కర్ణాటక రాష్ట్రం. బ్యాంక్ నోట్ ప్రెస్ 2000 రూపాయల నోటును మొట్టమొదటిసారిగా ఇక్కడే ముద్రించడం జరిగింది. సో 2000 రూపాయల నోటును మొదటిసారిగా ఎక్కడ ముద్రించడం జరిగిందయ్యా అంటే BNPలో ముద్రించడం జరిగింది. అంటే బ్యాంకు నోట్ ప్రెస్ అనేటువంటి నోటు ప్రెస్లో 200 రూపాయల నోటును ముద్రించడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే కరెన్సీ నోట్ ప్రెస్ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఇది సాల్బోని అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. సో పశ్చిమ బెంగాల్లో ఈ కరెన్సీ నోట్ ప్రెస్ కలదు. ఇక్కడ కరెన్సీ నోట్లకు అవసరమయ్యే పేపర్ను హోషంగాబాద్ పేపర్ మిల్ అనేటువంటి తయారు చేస్తుంది. హోషంగాబాద్లో చూసినట్లయితే సో కరెన్సీ నోట్లకు అవసరమయ్యేటువంటి పేపర్ ఏదైతే ఉందో
ఈ కరెన్సీ నోట్లకు అవసరమయ్యేటువంటి పేపర్ను ఎక్కడ తయారు చేస్తున్నారయ్యా అంటే హోషంగాబాద్లో తయారు చేస్తున్నారు. కరెన్సీ నోట్లకు అవసరమయ్యేటువంటి పేపర్ను హోషంగాబాద్లో తయారు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కరెన్సీ నోట్ల తయారీకి వాడేటువంటి ఇంకును దేవాస్ ఇంక్ అని పిలుస్తున్నారు. కరెన్సీ నోట్ల తయారీకి వాడేటువంటి ఇంకును ఏమంటున్నారయ్యా అంటే దేవాస్ ఇంక్ అని పిలుస్తున్నారు. కరెన్సీ నోట్ల తయారీకి వాడే ఇంకును దేవాస్ ఇంక్ అని పిలుస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ దేవాస్ ఇంక్ ఫ్యాక్టరీ ఎక్కడుందయ్యా అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లోనే తయారవుతుంది. కరెన్సీ నోట్ల తయారీకి వాడేటువంటి ఇంకు మధ్యప్రదేశ్లో తయారవుతుంది. మధ్యప్రదేశ్లో ఎక్కడ తయారవుతుందయ్యా అంటే దేవాస్ ఇంకు ఫ్యాక్టరీలో తయారవుతుంది. దేవాస్ ఇంకు ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఇక 2006లో భారత ప్రభుత్వం వారు చూసినట్లయితే మింట్స్ అండ్ ప్రెస్లను కలిపి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే పేరు కిందికి తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో ఎప్పుడు 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు ఏం చేశారు? 2006 సంవత్సరంలో మింట్ అండ్ ప్రెస్లను కలిపి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి దాని కిందికి తీసుకొని వచ్చారు. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని కిందికి తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఎప్పటి నుంచి? 2006 నుంచి జరిగింది. ఇక ప్రభుత్వానికి బ్యాంకు లేదా ఏజెంటు లేదా సలహాదారు అంటే రిజర్వ్ బ్యాంకు చూసినట్లయితే ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరిస్తుంది, లేదా ఏజెంట్గా వ్యవహరిస్తుంది, లేదా సలహాదారుగా వ్యవహరిస్తుంది. అంటే దీన్ని ప్రభుత్వ బ్యాంక్ అని చెప్పవచ్చును, ప్రభుత్వ ఏజెంట్ బ్యాంక్ అని కూడా చెప్పవచ్చును, ప్రభుత్వ సలహా బ్యాంక్ అని కూడా చెప్పవచ్చు. 3 యాక్టివిటీసు 3 కార్యక్రమాలు రిజర్వ్ బ్యాంకు నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆర్బీఐ చూసినట్లయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకు ఏజెంట్గా పనిచేస్తుంది. ఆర్బీఐ అనేటువంటిది చూసినట్లయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు బ్యాంక్ ఏజెంట్గా పనిచేయడం అన్నటువంటిది జరుగుతుంది. బ్యాంక్ ఏజెంట్గా పనిచేయడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఓడి ఏదైతే ఉంటుందో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది. అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం తన దగ్గర డబ్బులు లేకపోతే కూడా ఓవర్ డ్రాఫ్ట్ చేసుకొని అంటే అప్పుగా ముందుగానే తీసుకునేటువంటి ఫెసిలిటీని ఆర్బీఐ కల్పిస్తుంది. ఇది కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఉంటుందండి. రాష్ట్రాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది. ఆర్బీఐ కల్పించేటువంటి సౌకర్యము ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. మరి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం చూసినట్లయితే 90 రోజుల కాల పరిమితితో కూడినటువంటి స్వల్పకాలిక రుణంగా మనం చెప్తాం. ఈ ఓవర్ డ్రాఫ్ట్ని మనం ఏం చెప్తున్నామంటే 90 రోజుల కాల పరిమితి కలిగినటువంటి స్వల్పకాలిక రుణంగా మనం దీన్ని చెప్పడం అన్నటువంటిది జరిగింది. సో ఇది ఒక స్వల్పకాలిక రుణం అంటే 3 నెలల కాలానికి 3 నెలలకు దీన్ని తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. సో 90 రోజుల కాల పరిమితితో కూడినటువంటి స్వల్పకాలిక రుణం అని దీన్ని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఆర్బీఐ ప్రభుత్వాలకు ఆర్థిక ద్రవ్యపరమైనటువంటి సలహాలు ఇస్తుంది. సో ఏదైనా ప్రభుత్వాలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందయ్యా అంటే ఆర్థికపరమైనటువంటి సలహాలు లేదా ద్రవ్యపరమైనటువంటి సలహాలను ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇక ఆర్బీఐ యొక్క నగదు నిల్వలను మనం డిపాజిట్ రూపంలో చూసినట్లయితే సో నగదు నిల్వలను ఆర్బీఐ డిపాజిట్ రూపంలో పెట్టుకోవడము మరియు ప్రభుత్వం తరపున చెల్లింపు చేయడం అన్నటువంటిది చేస్తుంది. అంటే నగదు క్యాష్ ఏదైతే వస్తుందో ఆ క్యాష్ని ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే తన దగ్గర నిల్వలుగా డిపాజిట్ రూపంలో ఉంచుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం తరపున ఏవైనా చెల్లింపులు ఉంటే కూడా చెల్లింపులు చేస్తుంది. ఇవి ఆర్బీఐ యొక్క ప్రత్యేకమైనటువంటి విధులు. మరి మనం ఈ ఎపిసోడ్లో గమనించినట్లయితే ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకుంటున్నామయ్యా అన్న దాన్ని మనం చూసినట్లయితే టంకశాలలు అంటే ముద్రణను చూసినాం. ఇందులో కాయినేజ్ యాక్ట్ 1906 అనేది చూసాం. దాన్ని 2011లో సవరించినట్లుగా చూసాం. 50 పైసలలోపు నాణ్యాలను చిన్న నాణ్యాలని, అంతకన్నా ఎక్కువ ఉంటే పెద్ద నాణ్యాలని చూసాం. నాణ్యాలను ముద్రించేటువంటి ప్రదేశాలను చూసాం. కలకత్తా, ముంబై, హైదరాబాద్, నోయిడాలో చూసాం. నోయిడాలో ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్తో కాయిన్స్ ముద్రిస్తున్నట్లుగా చూసాం. అదేవిధంగా చూసినట్లయితే లయన్ క్యాపిటల్ సిరీస్ నోట్ అంటారు.
అంటే సిరీస్ మీద 3 తలల సింహం, 4 తలల సింహం బొమ్మ, అశోక చక్రం బొమ్మ, అదేవిధంగా చూసినట్లయితే మనకు సంబంధించినటువంటి భారత పార్లమెంటు బొమ్మ ముద్రించడం జరుగుతుంది. అంతకుముందు జార్జ్ 6 ముద్రించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక గాంధీ సిరీస్ అన్నటువంటిది 66లో స్టార్ట్ అయిందని మనం చూసాం. తర్వాత కరెన్సీ నోట్ల రద్దు విషయం చూసినట్లయితే నవంబర్ 8, 2016న కరెన్సీ నోట్లను రద్దు చేసినట్లుగా చూసాం. ఇక నూతన కరెన్సీ నోట్లపైన ఏమేమి ఉంటుందంటే ముందు భాగంలో గాంధీ బొమ్మను ముద్రించడం, కరెన్సీ విలువను దేవనాగరికత లిపిలో రాయడం, అశోక చక్రం, సత్యమే జయతే అని రాసేటువంటి దాన్ని చూసాం. ఇక కరెన్సీ నోటు విభాగంలో చూసినట్లయితే వెనక భాగానికి అంటే బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఒక్కొక్క నోటు పైన ఒక్కొక్క ప్రత్యేక చిహ్నాన్ని ఉంటుంది. సాధారణంగా స్వచ్ఛ భారత్ మిషన్ లోగోని ప్రింట్ చేశారు. దాంతోపాటుగా గాంధీ గారి కళ్ళజోడు ఉంటుంది. ఇక దాని తర్వాత స్వచ్ఛ భారత్ నినాదము, ఏ కదం స్వచ్ఛత కా ఓర్ అన్నటువంటిది పెట్టారు. ఇక లాంగ్వేజ్ ప్యానల్లో చూసినట్లయితే 15 ప్రాంతీయ భాషల్ని ముద్రించడం అన్నటువంటిది జరిగింది. వివిధ కరెన్సీ నోట్ల పైన చూసినట్లయితే 10 రూపాయల నోటు పైన సూర్య దేవాలయాన్ని, అదేవిధంగా 20 రూపాయల నోటు పైన ఎల్లోరా గుహాలను, 50 రూపాయల నోటు పైన హంపి నగరాన్ని, సో 100 రూపాయల నోటు పైన రాణికా వావ్ను, 200 నోటు పైన సాంచి స్తూపాన్ని, 500 నోటు పైన ఎర్రకోటను, 2000 నోటు పైన మంగళయాన్ని గుర్తించడం అన్నటువంటిది జరిగింది. ఇక కరెన్సీ నోట్లను ముద్రించేటువంటి ప్రాంతాలు చూసినట్లయితే ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అనేటువంటిది, కరెన్సీ నోట్ ప్రెస్ అనేటువంటిది, తర్వాత బ్యాంకు నోట్ ప్రెస్ మైసూరు, కరెన్సీ నోట్ ప్రెస్ సాల్బోని లాంటి నగరాల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇకపోతే ప్రభుత్వం బ్యాంకుకు, సో ప్రభుత్వ బ్యాంకుకు లేదా ఏజెంట్గా, సో ప్రభుత్వానికి ఆర్బీఐ బ్యాంకుగా లేదా ఏజెంట్గా లేదా సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు చూసాం. వీళ్ళ కోసం ప్రభుత్వాలకు ఓడీలు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఓడీలను ఇచ్చేటువంటి అధికారం ఆర్బీఐ కలిగి ఉంటుంది అన్నటువంటి దాన్ని చూసాం. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో బ్యాంకుగా ఆర్బీఐ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఈ బ్యాంకుగా పనిచేయడం, రుణదాతగా ఎలా పనిచేస్తుంది, విదేశీ మారక నిల్వలను ఎలా చేస్తున్నాయి అన్నటువంటివన్నీ కూడా చూసినట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీటిని చూడడం అంటూ జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బ్యాంకుగా అంతిమ రుణదాతగా కేంద్ర బ్యాంక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.